హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టీజీబీకే @ఛానల్. మేము నాటుకోడి చేసుకున్నామండి. నాటుకోడి పులుసు స్పైసీగా కావాలనుకునే వాళ్ళకైతే ఈ రెసిపీ పర్ఫెక్ట్ కాదండి. మంచిగా కమ్మగా తినాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ రెసిపీ బాగుంటుందండి. నాటుకోడి పులుసు అనమాట. స్పైసీనెస్ అయితే అంత స్పైసీనెస్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, బట్ కమ్మగా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే నాటుకోడి నీట్గా కడుక్కొని ఉప్పు, కారం, గరం మసాలా, నెక్స్ట్ చికెన్ మసాలా, నెక్స్ట్ పసుపు, ఇలా మనం ఏదైతే జనరల్ చికెన్లోకి ఏదైతే వేసుకుంటామో అవన్నీ వేసుకొని, పెరుగు వేసుకొని, నిమ్మకాయ రసం వేసుకొని, లైట్గా ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకొని ముందు రోజు నైటే మేము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనమాట. అలా పెట్టుకుంటే బాగా మంచిగా ఉడికిద్ది అనమాట, ముక్క సాఫ్ట్గా. నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాం. జనరల్గా మనం నాటుకోడి కుక్కర్లోనే చేసుకుంటాం కదా. కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేయండి, జస్ట్ అంతే, అంతకంటే ఎక్కువ అయితే వేయలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో ఆయిల్ వేసాం కాబట్టి. సో ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ సూపర్ బ్రౌన్ అవ్వకూడదు, అలా అని ట్రాన్స్పరెంట్గా కాదండి, కొంచెం మీడియంగా లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. సో అలా మనం ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఫస్ట్ నార్మల్గా వేయించుకోవాలి, తర్వాత లైట్గా ఉప్పు వేసుకొని వేయించుకోవాలన్నమాట. అప్పుడు కొంచెం తొందరగా వేగుతాయి. సో ఉల్లిపాయలు కూడా వేగి పచ్చిమిర్చి కూడా వేగినే అనుకున్న తర్వాత మనం అటువైపు ఉల్లిపాయలు వేగేటప్పుడు నేనైతే టమాటో పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. రఫ్గా చాప్ చేసుకోవచ్చండి, అవి మనం ఇలానే చాప్ చేసుకోవాలి అలా ఏం లేదు, ఉడికిపోతాయి, పర్లేదు, బాగానే ఉంటుంది. సో నేనైతే ఒక పెద్ద టమాటా, ఒక చిన్న టమాటా తీసుకున్నాను అనమాట. అటువైపు ఉల్లిపాయలు వేగుతూ ఉంటే నేను టమాటాస్ కట్ చేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు నేను చెప్పాను కదండి, లైట్గా ఉండాలి, మరీ గోల్డెన్ బ్రౌన్ అవ్వకూడదు, అలానే మరీ ట్రాన్స్పరెంట్ అవ్వకూడదని, ఇలా వేగాలన్నమాట. ఇలా వేగాక నెక్స్ట్ నేను ఏం చేశాను అంటే టమాటో వేసాను అనమాట. ఇప్పుడు అవి మంచిగా కలుపుకున్నాక టమాటోలు జస్ట్ ఒక 40% ఉడికితే చాలండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇంకా తర్వాత మనం మ్యారినేట్ చేసుకునే చికెన్ ఏదైతే ఉందో అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మన కుక్కర్లో ఆయిల్, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి ఉంది కదా, అవి ఒక 1 మినిట్ దాకా కలపాలండి. ఆ చికెన్కి అవన్నీ జస్ట్ అలా పైకి కిందకి అలా కలుపుకోవాలన్నమాట. సో అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా కలిసింది అనుకున్నాక తగినంత వాటర్ పోసుకోవాలండి, నాటుకోడి కాబట్టి. అలానే ఎక్కువ పోసేయొద్దు, జస్ట్ ఆ ముక్కలు హాఫ్ వరకు అలా మునిగేలాగా పోసుకుంటే చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. సో అలా వాటర్ కూడా పోసుకున్నాక మనం మంచిగా కలుపుకొని కుక్కర్కి విజిల్ అనేది పెట్టాలన్నమాట. సో అలా మనం కుక్కర్ని బట్టండి, ఒక్కొక్క కుక్కర్కి తొందరగా వస్తుంది, ఒక్కొక్క కుక్కర్కి లేట్ అవుతుంది. సో మా కుక్కర్కి అయితే మేము 5 విజిల్స్ పెట్టాము. నేను అలా టిష్యూ పేపర్ ఎందుకు పెట్టా అంటే పొంగకుండా టిష్యూ పేపర్ అయితే ఈజీగా ఉంటుందండి. ఇది మీరు కూడా ట్రై చేయండి, ఒకవేళ వాటర్ వచ్చినా కానీ కిందకి రావు అనమాట. సో అలా సిమ్లో పెట్టాను నేనైతే. ఫస్ట్ 2 విజిల్స్ మాత్రం చాలా సిమ్లో పెట్టాను అనమాట, తర్వాత 3 విజిల్స్ కొంచెం హైలో పెట్టాను అనమాట. సో ఫస్ట్ 2 విజిల్స్ రావడానికి మాత్రం కొంచెం లేట్ అవుతుంది, అప్పుడే ముక్క పర్ఫెక్ట్గా ఉడికిద్దండి. చూడండి, ప్రెషర్ మొత్తం పోయినాక తీస్తే ముక్క ఎంత బాగా ఉడికింది అనేది, చాలా బాగా ఉడికింది కదా. సో ఇంకొంచెం నాకు ఇంత వాటర్ అవసరం లేదా అనిపించింది. సో అందుకని ఇంకా కొంచెం సేపు నేను స్టవ్ మీద ఉంచాను అనమాట. మీకు ఇంత గ్రేవీ సరిపోద్ది అనుకుంటే యూ కెన్ గో ఎహెడ్ అనమాట. నేను చూస్తున్నాను అనమాట ముక్క ఎలా ఉడికింది ఏంటి అనేది. ముక్క అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి, సూపర్ ఉందండి టేస్ట్ అయితే. ఇది దోశల్లోకి అసలు సూపర్ ఉందండి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీజీబీకే @ఛానల్కి గారెల్లోకి అయితే అదిరిపోయింది అంతే. థ్యాంక్ యూ సో మచ్.